పార్లమెంటు ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోనూ దూకుడుగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తే కేసీఆర్కు బీఆర్ఎస్ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీ ఫిరాయించేందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండగా మరికొందరు నేతలు నేరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన వెంకటేష్ నేత పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ సైతం లోక్సభ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. అధికార పార్టీలో చేరలేదన్నారు. తాను సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, మోదీ విజయం కోసం పనిచేస్తానన్నారు. సమాజ స్థాపన కోసం మోదీ పనిచేస్తున్నారని కొనియాడారు. కుట్రపూరితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. నేతకాని వెంకటేష్ మాట్లాడుతూ 2 నెలల 23 రోజులుగా తను అశాంతితో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించడం తన అదృష్టం అని పేర్కొన్నారు. మోదీ 3వ ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ నాయకత్వం ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ నుండి హస్తంగుటికి చేరికలు జరుగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ కి జలకిస్తూ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీజేపీ గూటికి చేరడం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో హస్తానికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఇలాంటి టైంలో వెంకటేష్ నేత పార్టీ మార్పు రాజకీయ దుమారం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.